ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు, రక్షణగా ఉండాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడటం సమాజానికి మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. రక్షించాల్సిన రక్షక భటులే హత్యలు చేసి ఆధారాలను మాయం చేస్తే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. తప్పు చేసిన వారిని కనిపెట్టాల్సిన ఖాకీలు శవాలను మాయం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని హెచ్చరించారు ప్రొఫెసర్ హరగోపాల్. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది అన్న పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, ఈ లాకప్ డెత్ కేసును ఎట్లా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కస్టోడియల్ డెత్ ఏమిటి? మీరు ఒక మనిషిని మీరు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే అతనికి రక్షణ కల్పించడానికి. కానీ మీరు రక్షణ కల్పించే బదులు అక్కడ కొట్టడము, తర్వాత అతన్ని విపరీతంగా హింసించడము, చివరికి అతన్ని చంపడం జరిగితే చట్టము ఏం చెప్తున్నది, మీరు ఏం చేస్తున్నారు? చట్టానికి ఉన్న ప్రమాణం ఏమిటి, మీరు చేస్తున్న ప్రవర్తన ఏమిటి? ఇది పౌర హక్కుల సంఘంలో చాలా కాలంగా చర్చ జరిగి ఏ కస్టోడియల్ డెత్ అయినా అది మర్డర్. దాన్ని తప్పకుండా మనము ఆ హింసను విపరీతంగా ఉపయోగిస్తే దాన్ని మనము మర్డర్గానే చేసి ఆ పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేసి దాన్ని విచారించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది పౌర హక్కుల సంఘాలు గత 4-5 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనము ఇది క్యాంపెయిన్ చేశాం. మళ్ళీ కస్టోడియల్ డెత్స్ రావడం, మళ్ళీ ఒక సాయికృష్ణ అనేటువంటి చంపడము, దానికి తగిన సాక్ష్యాధారాలు లేకుండా చేయడం, ఇది ఏదైతుందో ఇది మళ్ళీ మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ఆటవిక దశలో మనుషులు వాడిని చేస్తే వీళ్ళే వెళ్ళి వాడిని చంపడం వీళ్ళని చంపడం. కానీ నాగరిక సమాజంలో, చట్టబద్ధ సమాజంలో, రాజ్యాంగ ప్రమాణం ఉన్నటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి. చట్టబద్ధ పాలన అంటే అర్థం ఏంటంటే చట్ట ప్రమాణాల ప్రకారం మీరు నడుచుకోవాలి. కానీ మీరే ఒకళ్ళ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీరే వాళ్లకు శిక్ష వేసేవాళ్ళు వేరే ఉన్నారు. మీరు సాక్ష్యాధారాలు తీసుకుపోయి కోర్టు పోతే జడ్జు అతనికి ఏం శిక్షనైనా వేయొచ్చు. అతను మరీ పెద్ద నేరం చేస్తే ఉరి శిక్ష కూడా వేయొచ్చు. దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ డెత్ అంటాం. కానీ ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. ఇది అంటే రాజ్యాంగ పరిమితుల్ని, చట్టబద్ధ ప్రమాణాలు దాటి పోలీస్ యంత్రాంగం మొత్తం చట్టం తమ చేతిలో తీసుకొని తమ దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద విపరీతమైన హింస ఉపయోగించి అతన్ని చంపడమే కాకుండా మళ్ళీ సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేయడం అనేది ఏదైతుందో అది ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్ళ మీద చర్య ఉంటుంది అనేటువంటి ఒక భయం లేకపోతే పోలీస్ యంత్రాంగము విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మనం చేయగలిగింది ఏం లేదు. సమాజము చాలా అసహాయమైనటువంటి స్థితిలో పడిపోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి కస్టోడియల్ డెత్ అనేటువంటిది సమాజంలో ఎలా రియాక్ట్ అవుతారో, సమాజంలో ఎంత చర్చ జరిగింది, నాగరికత ఎంత ముందుకు పోయింది అనేటువంటి దృష్టితో పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. తర్వాత ఎవరైతే మనిషిని చనిపోయాడో ఆ కుటుంబాన్ని కాపాడాలి. అలాగే ఆంధ్ర సమాజము, ఎందుకంటే మేము కంబైన్డ్ స్టేట్లో ఉమ్మడి రాష్ట్రంలో పౌర హక్కుల సంఘం అక్కడ కూడా ఈ కస్టోడియల్ డెత్ మీద మేము చాలా కాలం పనిచేసాం. ఆ స్పిరిట్ ఏదైతుందో ఆంధ్ర ప్రాంత ప్రజలు కాపాడుకోవడానికి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కస్టోడియల్ డెత్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మరొక కస్టోడియల్ డెత్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక చట్టబద్ధ పాలనని మనం గౌరవించవలసిన అవసరం ఉందనేది ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలుసు. కొంతవరకు అక్కడ ఒక చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం ఏదైతుందో అది ఒక బహిరంగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం దగ్గరనే మీకు కస్టోడియల్ డెత్ ఆగిపోతాయి. సార్, ముఖ్యంగా ఈ కేసులో విజయవాడకు సంబంధించి కృష్ణలంక పిఎస్లో జరిగినటువంటి కేసులో
ఒక సిఐ పోలీస్ స్టేషన్లోనే చంపి శవాన్ని మాయం చేసి సీసీటీవీలు మాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళ వెనుక సిఐ వెనుక ఎవరు లేకుండానే ఇదంతా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా సిపి మీద ఎక్కువగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకరిద్దరు చిన్న కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని కేసును ముగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వీటిని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అంటే ఒక్కటి, పోలీసు అధికారులకి విచ్చలవిడి అధికారం ఇవ్వకూడదు. పోలీసు అధికారులకు ఎప్పుడైనా చట్టం అనేది ఒకటి ఉంది, మనం చట్టాన్ని ఉల్లంఘిస్తే మన మీద కూడా చర్య ఉంటుంది అనేటువంటి ఒక భయం ఉండాలి. అది రాజకీయ వ్యవస్థ చేయాలి. రాజకీయ వ్యవస్థ తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఏ యంత్రాంగం అయితే శాంతి భద్రతలు కాపాడాలో ఆ యంత్రాంగము చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల మీద నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనేది రాజకీయ వ్యవస్థ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ పోలీసులే ఇట్లాంటి చర్యలకు చేపట్టినప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో చందుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.